మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మనల్ని తన కృపలో కాపాడిన దేవునికి అనంత ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి మన జీవితంలో మరొక సంవత్సరమును దయాకిరీటంగా ప్రభువు అనుగ్రహించారు. ఒకని ఆయుష్ ఆశీర్వాదము ఆయన వశంలో ఉన్నాయి. మన యొక్క ఆరోగ్యము, మన ఆశీర్వాదం, మన ఆయుష్, మన యొక్క సమస్తం కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఎందుకంటే మనమందరం కూడా ఆయన చేతి పని ఉన్నాం. ఆయన పిల్లలం. మనందరినీ సృజించిన వాడు ఆయనే, మనల్ని నిర్మించిన వాడు. మరి మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను, సంకల్పాన్ని నెరవేర్చాలని ఆశతో ఉన్నాడు. ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. మన పట్ల మనం ఫలించాలని, మనం ఎదగాలని, మనం ఆశీర్వదించబడాలని, ఆయన మహిమపరచాలని, ఆయన మహిమ కొరకు బ్రతకాలని మన పట్ల దేవునికి ఎన్నో ఆశలు ఉన్నాయి. కాబట్టి మనం అది గ్రహించిన వారమై మరి సంవత్సరం బడి సంవత్సరం ప్రభు మనకు దయాకిరీటంగా మనకు సంవత్సరాన్ని ఇస్తున్నందుకు మనం ఏం చేయాలంటే ఆయన్ని సంతోషపెట్టే వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన సమస్త పనులలో, ప్రయత్నాల్లో, మన కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో, అన్ని విషయాల్లో మనం ప్రభువుకి ఇష్టంగా, ప్రభువుకి సంతోషంగా ఉండే విధంగా మన ఒక ఆలోచన మన జీవితంలో ఉండాలి ఎప్పుడు కూడా. అది మనం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం చూడాలని ఎంతోమంది ఆశించి చూడలేకపోవచ్చు. మరి వారికంటే మనం గొప్ప వాళ్ళం కాదు, కానీ దేవుని దయా, కృప, ఆయుష్ పొడిగించి మరొక సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. అంతే కదా? అంతేనా? వేరే ఇంకేమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ప్రభువుకి ఇష్టలమై ఉండాలని మనం నేర్చుకుందాం. మరి ఈ సంవత్సరంలో ఒక నూతన సంవత్సర సందేశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు యొక్క వాక్యంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 11వ అధ్యాయం మార్కు సువార్త 12వ వచనం నుంచి చదువుదాం. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు. ఇంకా చెట్టుకు ఏమైందో దాని గురించి ఇంకొక వచనం, 20వ వచనం చూడండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చాలు. ఓకే, మనం ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో నుంచి మరి యేసు ప్రభువారు స్వయంగా శరీరధారిగా ఈ భూమి మీద ఆయన సంచరిస్తున్న దినాల్లో ఒకరోజు యెరూషలేమునకు ఆయన వచ్చి సాయంకాలం అయినప్పుడు ఆయన మరలా బేతనియ అనేటువంటి గ్రామానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో బాగా ఆకలేసిందంట ప్రభువుకి. ఆయన ఆకలి కొని అని వ్రాయబడింది. ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూశాడు. చూసి దాని దగ్గర ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి, అంజూరపు ఫలాలు. ఆకలితో ఉన్నాను కదా, వెళ్ళి ఆ ఫలాలు తిందామని. ఆయన శరీరధారిగా ఉన్నాడు, దేవుడైనా మానవుడిగా ఉన్నాడు కనుక మానవునిగా ఉండాల్సిన ఆ బలహీనత, బాధ, ఆకలి అన్నీ ఆయనకు ఉంటాయి. కాబట్టి శరీరంతో ఉన్నాడు కనుక ఆయనకు ఆకలేసింది. దేవుడైనా చూడండి, ఆకలితో ఉన్న ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసరికి ఆకులు మాత్రమే ఉన్నాయి, చెట్టుకు ఫలాలు లేవు. అప్పుడు ఆయన ఆ చెట్టును శపించినట్టుగా రాయబడింది. ఆకులు తప్ప మరేమూ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగా కానీ చెప్పాను. ఓకే, దీనికి ఆత్మీయ అర్థము, ఒక మర్మం కూడా ఉండొచ్చు. కానీ దీని నుంచి మనం ఈరోజు లిటరల్గా మనం నేర్చుకునే ఒక సందేశం ఏంటి అని అంటే, ఆయనకు ఆకలేసింది. ఆకలేసినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఆయన ఏమన్నాడు, ఇక మీదట ఎన్నటికి నీవు ఫలించవు, కాయవు, నీ ఫలాలకి ఎవరు తినరు అని చెప్పాడు. 20-21 వచనంలో ఏం రాయబడి ఉంది? మరలా మరుసటి దినం ఉదయం మరలా ఆ త్రోవను వస్తున్నారు.
ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. వస్తున్నప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారు, ఆ మాట చెప్పినప్పుడు ఆయనతోనే ఉన్నారు, విన్నారు. మరుసటి దిన మరలా అదే త్రోవను వస్తున్నప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది. అక్కడ ఏమనుంది 20 వచనంలో, పొద్దున వారు మార్గం పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు అంటున్నాడు, ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చూసారా, ఇక్కడ యేసు ప్రభు వారు పలికిన ఆ మాటను, ఆ చెట్టుకు జరిగిన సంగతిని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని కూడా ప్రేమతో, మనము ఫలించాలని ఆశతో మనల్ని సృజించినవాడు, మనల్ని రక్షించినవాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు, మన నిమిత్తము మన ఫలాల కొరకు ఎదురు చూస్తున్నవాడు, అంటే మన ఎదుగుదలను చూస్తున్నవాడు, కోరుకుంటున్నవాడు. ఆయన ఆశించిన ప్రతిదీ మనలో కనిపించకపోతే, మనలో ఎదుగుదల లేకపోతే, లేక మనలో మార్పు అనేది లేకపోతే, మనం ఎన్ని సంవత్సరాలు, నూతన సంవత్సరాలు ఎన్ని వచ్చినా, ఒకవేళ మనము దేవునికి ఇష్టమైనటువంటి ఫలించే స్థితిలో లేకపోతే, దేవునికి ఇష్టమైన ఎదుగుదల మన జీవితంలో మార్పు అనేది కనబడకపోతే, ఆ అంజూరపు చెట్టు విషయంలో జరిగినదే జరగవచ్చు. ఎందుకంటే ఆయనకు కోపం వచ్చింది, దానికి ముందు ఆయనకు ఆకలైంది. ఆయన ఆశించాడు, ఆకలి కొన్నాడు, ఫలాల కోసం చూశాడు, కానీ ఫలాలు కనిపించలేదు. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కానీ ఆ నిమిషం మాత్రం కోపం అని తాళగలిగిన వాడెవడు? ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. జస్ట్ అది ఒక మాట అన్నాడు అంతే, వెళ్ళిపోయాడు. కానీ అది వేర్లతో సహా ఎండిపోయింది. వేర్లు గురించి ఎందుకు ఇక్కడ రాయబడిందో తెలుసా? వేర్లు అనగా మన లోపల అంతరంగ స్థితిని సూచిస్తున్నాయి. అర్థమైందా? ఒక చెడుతనమైన, ఒక పాపమైన, ఒక దుష్టత్వమైన మనిషి యొక్క బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ ఏదైనా సరే అది బయట కనిపించదు, లోపల వేర్లు అంతరంగంలో నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు. వేర్లు కనిపిస్తాయి అంటే చెట్టు కనిపిస్తుంది, వేర్లు కనిపిస్తాయా? కనపడవు, భూమిలో ఉంటాయి లోపల. మనుషులో మనం పైకి బాగుంటాం, కానీ వేర్లు లోపల కుళ్ళిపోయి ఉంటాయి. వేర్లు అనేవి సరిగా లేకపోతే దాని ప్రభావం చెట్టు మీద పడుతుంది. మనిషి వ్యక్తిత్వం లోపల స్వభావం అనేది సరిగా లేకపోతే తన జీవితంలో దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వేర్లతో సహా ఎండిపోయింది అంటే వేర్ల దగ్గర నుంచే ప్రారంభం కావాలి. జీవమైన, అది మంచి అయినా వేర్ల దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ఒక చెట్టు చేదు కాయలను ఇస్తుందంటే దాని వేర్ల నుంచే, లోపల ఉన్న దాని స్వభావం అది పైన ఫలాలను చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఈరోజు మనం ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. నూతన సంవత్సరంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, గత సంవత్సరాలలో మనం ఫలించామా లేదా ఒకసారి పరీక్షించుకొని, ఎదిగామా లేదా, మనలో ఎదుగుదల వచ్చిందా లేదా, మార్పు వచ్చిందా లేదా, మన ఆత్మీయ జీవితంలో సంఘ జీవితంలో కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆత్మీయ క్రమశిక్షణ, సంఘ క్రమశిక్షణ, కొన్ని ఇవన్నీ ఉంటాయి. మరి వాటన్నిటిని మనం విస్మరించామా? ప్రభు నమ్ముకున్న తర్వాత మనం చేయవలసినవి చేయకుండా అలాగే ఉండిపోయామా? అవి ఒక్కసారి పరీక్షించుకొని ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మనం ఖచ్చితంగా ఫలించాలి. ఆమేన్. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆ రోజు ఆకలి కొని ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మరి ఈ రోజు తన సంఘము కొరకు, తన కన్యక కొరకు, వధువు సంఘము కొరకు క్రీస్తు రాబోతున్నాడు, మన కొరకే రాబోతున్నాడు. మనం ఎదిగిన స్థితిగా, పరిపక్వత పొందిన వారిగా, దేవునిలో ఎదిగిన వారిగా మనం లేకపోతే, ఆయన ఆశించిన ఫలాలు మన జీవితంలో కనపడకపోతే ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడా? అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు. ఆకులు మాటలు ఆకులు లాంటివి అంట. అవి ఎక్కువైతే ఫలాలు చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, ఒక్క ఫలం లేదు. మనుషుల జీవితంలో కూడా అంతే ఉంటుంది కదా. మనం అన్ని చేస్తాం, అన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ దేవుడికి ఇష్టమైనది మన దగ్గర ఫ్రూట్స్ లేకపోతే, ఫలం లేకపోతే ఉపయోగం ఏంటి? మాటలు ఎక్కువైతే ఫలాలు కనిపించవు, ఆకులు ఎక్కువైతే చెట్టుకు ఫలాలు కనపడవు. అలాగే లోక సంబంధమైన అన్ని మనకు ఎక్కువై అసలైన ఫలం అనేది మన దగ్గర లేకపోతే మరి ప్రభువు మనల్ని ఆశీర్వదించాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. 1, 2, 3 సీరియల్గా నేను చెప్తాను త్వరగా. మనం ఈ సంవత్సరంలో వాటిని మీరు చాలా శ్రద్ధగా వినాలి.
మీరు శ్రద్ధగా వినండి. విని దేవా ఈ చెప్పబడిన ఈ విషయాల్లో మేము ఇప్పటివరకు ఎదగలేదు, ఇప్పటివరకు మేము ఫలించలేదు, మేము ఇంకా ఫలించాలి, ఖచ్చితంగా మేము ఎదగాలి అని మనం కోరుకుందాం. ఓకే, దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరంలో? మనకు కొన్ని ఉంటాయి కదా ప్రణాళికలు, మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మరి ఈ సంవత్సరంలో రైతులకు కొన్ని ఉంటాయి, వ్యాపారస్తులకు కొన్ని ఉంటాయి, ఉద్యోగస్తులకు కొన్ని ఉంటాయి, బిజినెస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో గోల్స్ ఉంటాయి. ఖచ్చితంగా బయట సమాజంలో అందరికీ ఈ సంవత్సరంలో ఇదిగో జనవరిలో ఈ సంవత్సరంలో ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇది నెరవేర్చాలి, ఈ పని పూనుకోవాలి, ఇది పూర్తి చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. మరి కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు సరే బయట సమాజంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు, కానీ ఒక దేవుని బిడ్డగా ఆధ్యాత్మిక జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? మన భౌతిక పరమైన జీవితంలో మనకు కొన్ని ఉంటాయి, మనం చేసే పనులన్నింటిలో. కానీ మరి సంఘంలో దేవుని బిడ్డలుగా మనము దేవునిలో దైవికమైన విషయాల్లో మనం కొన్ని ఖచ్చితంగా పాటించాలి. ఫలించకపోతే శపిస్తాడు అన్నది ఇప్పుడు మనం ఈ వాక్యం నుంచి నేర్చుకున్నాం. సేమ్ ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 18 నుంచి 21 వచనంలో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19, 20, 21 4 వచనంలో ఇది అంజూరపు చెట్టు గురించి సేమ్ అక్కడ ఉన్నది. మనం ఇప్పుడు మార్క్స్ వార్తలు చదువుకున్న విషయమే అక్కడ ఉంటుంది అనమాట. ఆయన ఉదయం ఆకలి కొని త్రోవన వెళ్ళుచుండగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలములు ఏమైనా దొరుకుతామని ఆకలితో వెళ్ళేసరికి ఆకలితో ఉన్న ప్రభువుకి ఆకులు తప్ప ఫలములు కనిపించలేదంట కదా. ఎన్ని సంవత్సరాలు మనం దేవుల్లో ఉండి కదా, మరి అది మన ఫలాలు ఏంటి, అసలు మన ఫ్రూట్స్ ఏంటి, మన ఎదుగుదల ఏంటి, మన అభివృద్ధి ఏంటి అసలు కనిపిస్తుందా? 10 సంవత్సరాల క్రితం ఉన్నదే ఇప్పుడు ఉంది, అదేనా? ఏమైనా ఎదుగుదల ఉందా? దేవునిలో లోకంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కదా, ఆ ఎదుగుదల వేరు. సరే అప్పుడు 10 గుంటలే ఉంది, ఇప్పుడు 1 ఎకరం కొనుక్కున్నాం. అప్పుడు ఇల్లు లేదు, ఒక ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు ఏం సంపాదన లేదు, ఇప్పుడు కొంచెం సంపాదించుకుంటున్నాం. అప్పుడు కొంచెం ఆరోగ్యంగా లేదు, ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉన్నాం. ఏదో ఒకటి ఎదుగుదల భౌతిక పరంగా మనకు కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రశ్నించుకుంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది అంతేనా? మార్పు ఉందా? మరి ప్రభు ఆశించేది లోక సంబంధమైన వాటి కోసం ఆయన వచ్చేది, మనం సంపాదించిన వాటి కోసం వస్తున్నాడా, మనలో ఆత్మీయ ఎదుగుదల కోసం వస్తున్నాడా? ఆయన వివాహం చేసుకునే కన్య ఎలాగుండాలంటే సంఘము, వధువు సంఘము పెళ్లి కుమారుడికి ఇష్టమైన రీతిలో ముస్తాబై ఉండాలి, రెడీ అయి ఉండాలి, సిద్ధపరచబడిన వధువుగా ఉండాలి. కానీ ఇంకా చింపిరి జుట్టు వేసుకొని, చినిగిన బట్టలు వేసుకొని, ఇంకా సరిగా లేకుండా, వస్త్రాలు లేకుండా, పెళ్లి వస్త్రాలు లేకుండా అందహీనంగా ఉంటే పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి కుమారుడు చేసుకుంటాడా? ఎంతగా పెళ్లి కుమారుని కంటే ఎన్నో రెట్లు పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. ఆయనకి ఏదో మామూలు చెప్పులు, డ్రెస్సులు ఏదో వేసుకుంటాడు, కానీ ఆమెకి 100 రకాల సిద్ధపాటు ఉంటుంది పెళ్లి కుమార్తె. మరి సంఘం కొరకు రాబోతున్నాడు యేసయ్య. మరి 2026లో మనం అలాగూ వధువు సంఘముగా సిద్ధపరచబడదు గాక. ఆమేన్. 1, 2, 3 విషయాలు కొన్ని నేను చెప్తాను, జ్ఞాపకం చేసుకుందాం. ఫలించకపోతేనే అంజూరపు చెట్టు శపించబడింది. మరి మనం ఏ విషయంలో ఫలించాలి? మొదటిది ఆయన మాట వినే విషయంలో మనం ఫలించదుము గాక. దేవుని మాట వినే సంఘం కావాలి. దేవుని మాట ఏంటి? ప్రతి దినం వాక్యం వింటున్నాం, చదువుతున్నాం. ఎన్నో ఆయన వాక్యం ఉంది, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలే అవి మనం వింటున్నామా? కనీసం రోజు ఒక్కసారైనా ఒక వాక్యం మనం చదువుతున్నామా? మనకి ఇచ్చే క్యాలెండర్లో డైలీ ఒక వాగ్దానం, ఒక వాక్యం ఉంటుంది కదా, లేవగానే కనీసం ఒక రోజు ఆ వాక్యాన్ని చదువుతున్నామా? బైబిల్ చదివే తీరిక లేదు సార్ మాకు అంటే కనీసం క్యాలెండర్లో వాక్యం చదివే తీరిక లేదా? ఎంతసేపు పడుతుందో చదవాలంటే? అంటే దాంతో పెట్టుకోమని కాదు నా ఉద్దేశం. సమయం ఉంటే ఖచ్చితంగా 1 గంట సమయం ఉంటే, లేదా ఒక 10 నిమిషాల సమయం ఒక అధ్యాయం చదువుకోవాలి, ఒక కీర్తనను చదువుకోవాలి, ఒక సామెతలు ఒక అధ్యాయం చదవాలి. ఆయన వాక్యాన్ని వింటున్నామా? ఫలించడం అంటే 1 by 1 ఒక్కసారి నేర్చుకుందాం. ప్రతి దినం వాక్యం వినేవాళ్ళు, చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు జరగకపోతే ఈ సంవత్సరంలో ఇది జరగాలి. ఆమేన్. నువ్వు టీవీలోనే విను, అవకాశం ఉంటే ఒకవేళ టీవీలో వాక్యం వచ్చినా ఏదన్నా ఒక వాక్యం విను. దేవుని మాట వినడం అలవాటు చేసుకోండి. ఎన్నో మాటలు వింటాం, లేస్తే ఫోన్లు ఎవరిమో స్వరాలు వింటాం, ఫోన్లు రాగానే ఫోన్ ఎత్తాం, వాళ్ళ స్వరం వింటాం. కానీ ముందు కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆమేన్. వినకపోతే శపిస్తాడు, ఫలించకపోతే శపించాడు. ఆ చెట్టుని అక్కడికి రావాలి, మళ్ళీ మర్చిపోద్దు.
వినకపోతే శపిస్తాడు. మీకు రిఫరెన్స్ రాసుకోండి, నేను ఇప్పుడు చదివించాను ఎందుకంటే సమయం సరిపోదు. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 19 వచనాల్లో సర్పము, అవ్వ, ఆదాము ముగ్గురు దేవుని మాట వినలే, ముగ్గురిని శపించాడు. ఫస్ట్ సర్పాన్ని శపించాడు. నువ్వు మనుషుల్ని మోసం చేస్తావు, నా పోలికలో చేయబడిన మనుషులను మోసం చేస్తావు, సర్పమా నువ్వు ఇప్పుడు నడవవు, పొట్టతో ప్రాకుతావు అని శపించాడు. నువ్వు మన్ను తింటావు అని శపించాడు. మీరు అక్కడ వాక్యం ఉంటే చదువుకోండి. తర్వాత అవ్వ దగ్గరికి వచ్చి చెప్పాడు. ఎవరు చెప్పారు నీకు? నీ భర్త మాట కూడా నువ్వు వినకుండా ఓవర్గా చేసావు. ఎవడు అపరిచితుడు చెప్పగానే పండు తింటావా? పోనీ ఆదాము దగ్గరికి వచ్చాడు, నీ పరిస్థితి అంతే. భార్య చెప్పగానే నువ్వు చేస్తావా? భార్య చెప్పిన మాట ఎల్లా నువ్వు చేసుకుంటూ పోతావా? పురుషుని లెక్క అడుగుతాడు. కొన్ని చేయాల్సినవి ఉంటాయి, కొన్ని చేయకుండా ఉంటాయి. ఆలోచించాలి. ఫస్ట్ దేవుని దగ్గర మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. మరి మాట వినకపోతే ముగ్గురు శపించబడ్డారు అక్కడ. రెండవది, దేవుని వాక్యము వినకపోతే కూడా శపిస్తాడు. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మాకెందుకు సార్ వాక్యంతో అవసరం లేదు, మాకు అవసరం లేదంటే అసలు వాక్యమే దేవుడే వాక్యము. నీ చేతిలో వాక్యం ఉండాలి. నీ వాక్యం లేకపోతే ఇంకెన్ని చేసినా ఊస్ట్ అవుతుంది, అది ఉపయోగం లేదండి. వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడని అక్కడ స్పష్టంగా రాయబడింది ఈ నిబంధన వాక్యములు. అందుకనే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా దేవునికి అయిష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం, అసహ్యం. నా వాక్యం మీలో ఉందా? నా మాటలు మీరు వింటున్నారా? ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మీరు ప్రార్థనలు చేస్తున్నారా? ఇంత పొడుగు ప్రార్థనలు. అసలు ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమే శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యమే ఆది యందు వాక్యము. హైందవ ధర్మంలో ఉంటుంది ఓం అనే శబ్దము. ఓం అనగా శబ్దము, అనగా వాక్కు. ఆ వాక్యే దేవుడు ఆది యందు. ఆ వాక్కు, ఓము, శబ్దము, వాక్కు అయిన దేవుడు దిగి వచ్చాడు. శరీరం ధరించుకొని కన్య మరియ గర్భం ద్వారా పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు. పాపులందరి కొరకు ప్రాయచితం చేయడానికి వచ్చిన యజ్ఞ పశువు. వేదాలలో, పురాణంలో ఉంటుంది. ఆ యజ్ఞ బలి పశువు ఎవరో కాదు, యేసుక్రీస్తే. వీరభోగ వసంతరాయుడు అని చెప్పబడింది. ఆ రోజు వీర బ్రహ్మం గారు అని చెప్పారు. ఆయన ఎవరో కాదు, వీరభోగ వసంతరాయుడు త్వరలో రాబోతున్నాడు పెళ్లి కుమారుడుగా. ప్రతిది కూడా ఆయనకు సంబంధించి ఉన్నది. చరిత్ర అంతా చదివితే, కాకపోతే ఉనికిలోనికి బయటికి తీసుకురారు అంతే. గమనించండి, ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడు వాక్యమైన దేవునికి దేవుని బిడ్డలు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే మనం చేసేది ఆర్భాటం అంతా. అందుకని వాక్యం వినండి, వాక్యము అనుసరించండి, ఆ వాక్యాన్ని ప్రేమించండి. ప్రభువా నాతో మాట్లాడి రోజు నీ వాక్యం వినకుండా, చదవకుండా నేను అడుగు బయటికి పెట్టద్దు. నీ వాక్యం ఈరోజు వినలేదంటే నాకేదో కొరతగా ఉంది అంతే. అన్నమైనా తినకపోయినా పర్వాలేదు, కానీ వాక్యము వినకుండా ఉండొద్దు. శరీరానికి 3 పూటలు అన్నం తింటాం, ఆకలి ఇస్తుంది. కానీ ఆత్మ పరిస్థితి, ఎంతోమంది ఆత్మ వాక్యము లేకుండా, ఆత్మ జీవం లేకుండా, ప్రాణం లేకుండా ఉంది. నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యమే. ఆమె చదువుతారా? ఈ సంవత్సరం నుంచి చదవరా? బైబిల్ ఎవరికి లేదో చెప్పండి, బైబిల్ కొనుక్కొచ్చి ఇస్తాను నేను. తప్పకుండా ఇస్తా. బాప్తిజం తీసుకుంటేనే ఇస్తా. తీసుకున్నారు అందరూ? జాగ్రత్త. తప్పకుండా వాక్యాన్ని మనం వినాలి. మూడవది, దేవుని పని అశ్రద్ధ చేస్తే శపిస్తాడు. మనం ఫలించే విషయంలో మాట వినాలి, వాక్యము వినాలి, చదవాలి. మూడవది, దేవుని పని విషయంలో మనం శ్రద్ధ కలిగే వారికి ఉండాలి. ఇది ఫలించడం. దేవుని పని విషయంలో శ్రద్ధ చూపడమే ఫలించడంలో ఒకటి. దేవుని పనిని పౌలు ఏడ్చుకుంటూ చెప్పాడు ఫిలిప్పీ సంఘానికి, ప్రతివాడు తమ సొంత కార్యములు చూసుకొనిచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదని ఏడుస్తూ చెప్పాడు. ఆయన దుఃఖంతో, బాధతో చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పాడు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ. వింటున్నారా? దేవుని యొక్క పని విషయంలో అశ్రద్ధ చూపేవాడు శాపగ్రస్తుడవుతాడు. ఫలించడం కాదు, ఇక ఫలించలేని పరిస్థితి అది. ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు చదవాలి. ఒకసారి చదవండి ఒకసారి త్వరగా చదవండి. ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం.
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. యెహోవా కార్యములు, దేవుని కార్యములు, దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని పని, దేవుని బిడలారా, దేవుడు మీకు అప్పగించిన పని, దేవుని సంఘములో ఉన్న పని, దేవుని సేవలో ఉన్న పని, మరి దేవుని మార్గములో మీరు చేసే ప్రతి పని, ప్రార్థన చేయడం కూడా దేవుని పని, ఉపవాసం ఉండడం, ఆరాధించడం, పరిచర్య చేయడం, దేవుని పనిని అశ్రద్ధగా చేయవాడు. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తారట. సోమరివాడు వెట్టి పనులు చేయాల్సి వచ్చిన, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా పని, మరి దేవుని పని విషయంలో మనం నిర్లక్ష్యం చూపితే మనం ఫలించినట్టు కాదు. వింటున్నారా అమ్మలారా? వినండి, వినండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. రక్తము వడచకుండా ఖడ్గము దూయివాడు. ఇప్పుడు తీరిందా నీకు? రక్తం ఓడ్చకుండా ఖడ్గం దూయేవాడు. యుద్ధంలోకి వెళ్ళి ఖడ్గం పట్టుకొని ఆర్భాటం చేస్తున్నాడు, కానీ యుద్ధమే చేయట్లేదు. కత్తి పట్టుకొని ఆర్భాటం చేస్తున్నాడు, హడావుడి చేస్తున్నాడు, యుద్ధ వీరుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ వాడు ఒక్కడిని చంపలేదు, ఒక్క యుద్ధం చేయలేదు. చేతిలో ఖడ్గం పట్టుకొని చేస్తున్నాడు అంతే. పైకి ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అదే చాలా చెట్లు ఇంతే, అన్ని ఆకులే, చూస్తే పచ్చగా ఉన్నాయి. చేతిలో పెద్ద బైబిల్, పరిశుద్ధులాగా ఫీలింగ్, భక్తి పౌరులాగా నటించడం, కానీ ఒక్క ఫలం లేదు. రక్తం వాడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు అవుతాడు. చేయకుండానే చేసినట్టు, లేకుండానే ఉన్నట్టు నటించే జీవితం అది. అందుకని దేవుని కోపం వచ్చి నువ్వు ఎన్నడి కాయకుందుగా అన్నాడు. చూస్తానికి ఇంత బాగున్నావు, చూపుకి ఇంత బాగున్నావు, ఎందుకు దండగా? ఏం ఉపయోగం లేదు నీ వలన. ఆయన ఆకలి కొని దగ్గరికి వచ్చి చూస్తే కనీసం ఒక్కటన్నా, ఒక 10 అవసరం లేదు, ఒక్కటన్నా, ఒక్కటి కూడా లేదు. అర్థం చేసుకోండి, మనమే ఆ చెట్టు. నేను ఫలించాలి, నేను ఫలించాలి, ఖచ్చితంగా నేను ఫలించాలి. సంఘముల మధ్య, అన్యజనుల మధ్య నేను దేవుని బిడ్డగా, నేను ఎదిగిన స్థితిగా, నా అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అన్న ఆశతో మనం ఉండాలి. నామకార్థుల్లాగా మనం ఉండకూడదు దయచేసి. ఏదో భక్తిహీనుల్లాగా ఏదో మనం అలా ఉండకూడదు దయచేసి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అశ్రద్ధగా పని చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. అశ్రద్ధ అనేది మన జీవితానికి ఆశీర్వాదం తెస్తుందా? తేదమ్మా, శాపాన్ని తీసుకొస్తుంది. అది మనం నేర్చుకోవాలి. లోకానికి నిరీక్షణ లేదు, దేవుడు లేడు, విశ్వాసం లేదు, అసలు దేవుని భయం లేదు. దేవుడన్న భయము భూమి మీద మానవునికి లేకుండా పోయింది. కానీ దేవుని నమ్మిన మన జీవితాల్లో దేవుని భయం ఉండాలి. ఆ దేవుని భయం మనలో ఉంటే అది కాపాడుతుంది మనల్ని. ఆమేన్. ప్రతి విషయం నుంచి కాపాడుతుంది, పాపము నుంచి, కీడు నుండి, శత్రువు నుండి, శోధన నుండి మనల్ని కాపాడుతుంది. దేవుని భయం కలిగి ఉందుము గాక. ఆమేన్. సమయం పాటించకపోతే శపిస్తాడు. 4వది సమయం. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. యాకోబు, ఏశావు అన్నతమ్ములు. యాకోబుకు ఆకలేసి ఒకరోజు మంచిగా మాంసం తినాలని వేటాడమని చెప్పి తన కుమారుని చెప్తే మాంసం తిమ్మని ఏశావు వెళ్తాడు. మరి ఏ అడవికి పోయాడో తెలియదు మహారాజు, ఏ అడవికి వెళ్ళాడో తెలియదు, కానీ చాలా నిర్లక్ష్యం చేశాడు. ఆలోపు యాకోబు తన తల్లి మాట విని ఏశావు లాంటి వస్త్రం ధరించుకుని ఆయన లాంటి స్వరంతో మాట్లాడి తండ్రి దగ్గర నుంచి ఆ జ్యేష్ఠత్వ హక్కును కొట్టేశాడు. తండ్రికి ఇష్టమైన మంచి వంటకం తీసుకెళ్ళి తల్లి చెప్పిన మాట విని వెళ్ళి ఆ దీవెనలన్నీ తెచ్చుకుని ఆయన వచ్చేసరికి ఉన్నది పోయింది. నాకు ఒక్క దీవెన లేదా తండ్రి అని చెప్పి ఏడుస్తాడు. ఆ తర్వాత ఏశావు పరిస్థితి భ్రష్టుడైపోయి శపించుకోడు. ఒకటి ఆలోచించండి, నిర్లక్ష్యంతో పాటు మన జీవితంలో సమయం పాలనలో కూడా నిర్లక్ష్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే దేవుని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. సమయం అనగానే ఇప్పుడు చర్చికి లేటుగా వచ్చారని చెప్తున్నారు అనుకోకూడదు, అది కాదు. కొన్ని పరిస్థితులు బట్టి లేట్ అవుతుంది. కానీ ప్రతి విషయంలో దేవుని పని అంటే మనం ఖచ్చితంగా
ఆ పనికి ప్రార్థన అయినా ఆరాధన అయినా అది ఏదైనా సరే మనము సమయపాలన అనేది చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. తర్వాత భక్తిలో నిలకడగా ఉండకపోతే కూడా శపించబడతాం. ఇవన్నీ ఫలాలే. ఎందుకు ఫలము నిలిచి ఉండట్లేదంటే, ఫలము నిలిచి ఉండకపోతే, దేవుడు ఆశించిన ఫలం మన జీవితంలో కనపడకపోతే మనకు ఆశీర్వాదం అనేది మిగలదు. నిలకడగా ఉండాలి. వాక్యాన్ని ఒకసారి చదువుదాం. గలతీ 3:10 రాయబడింది ఏంటంటే, ఈ భక్తి జీవితంలో నిలకడ అనేది లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు నిలవవు. 3:10 చదువుతారు గలతీ పత్రిక. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులకు శాపమునకు ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు. నిలకడ అనేది చాలా ప్రాముఖ్యం. భక్తి జీవితంలో నిలకడ, దేవుని మాట పాటించడంలో నిలకడ. నిలకడ అనేది లేకపోతే, మనం స్థిరంగా ఉండకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేం, మనం ఫలించలేం. ఫస్ట్ మనం ఈ సంవత్సరంలో ఫలించాలి. మనం ఫలించాలంటే ఇప్పుడు 4-5 విషయం ఇది. భక్తిలో నిలకడగా ఉండడం కూడా ఒక ఫలం. ఒక ఆమె ఫలించింది, ఒక బిడ్డ, ఒక కుమారుడు దేవుని బిడ్డగా ఇతడు ఫలిస్తున్నాడు, ఫలభరితమైన జీవితం, ఇతడు ఫలిస్తున్నారు, వీళ్ళలో ఫలాలు ఉన్నాయంటే వారి భక్తి జీవితంలో 5వది నిలకడగా ఉంటారు. ఒక ఆదివారం వస్తే మళ్ళీ ఒక వారం పోతాం, వస్తే వస్తాం, పోతే పోతాం, చేస్తే చేస్తాం, ఇలా ప్రార్థన చేస్తాం, కొంచెం బాగలేకపోతే మళ్ళీ ప్రార్థన మానేస్తాం. ఈరోజు ఏదో ఇష్టం ఉండి వాక్యం చదువుతాం, లేదు చదవం, అంతేనా? మంచిగా ఉంటే పాట పాడతాం, లేకపోతే పాడం, అంతేనా? మనకు తీరికుంటే, మనకు అనుకూలంగా ఉంటేనే చేస్తాం, లేకపోతే చేయం. అది నిలకడ ఉన్నట్ట? నిలకడ లేదు, స్టేబుల్గా ఉండం కదా. కానీ అలా ఫలించలేం. ఈ సంవత్సరం 365 దినాలు కూడా మనం స్టేబుల్గా ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రతిరోజు ప్రేయర్ కంపల్సరీ. వింటున్నారా? ఒక తీర్మానం తీసుకోండి. మీరు బయట ఎన్ని ప్లాన్లు వేసుకున్నారో ఈ సంవత్సరం, దేవుడు మీ ప్రణాళికలను ఆశీర్వదించి నడిపించును గాక, ఆయన చిత్తానుసారంగా. ఆమేన్. తప్పకుండా. కానీ ముందు మనం చేయాల్సింది, దేవుని దగ్గర మనం ఈ భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. నచ్చితే చేస్తా, ఇష్టం ఉంటే వస్తా, వెళ్తా, ఏంటి నాకు అనుకూలంగా ఉంటే వెళ్తా, నా పని తీరితే వెళ్తా, ఇది కాదు. అది నిలకడ జీవితం కాదు. అన్ని పనులు పక్కన పెట్టి దేవుని సమయం, దేవునికి ఆదివారం ఆరాధన, ప్రతి దినం ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, దేవుని పరిచయంలో, ప్రతి విషయంలో అది ఎప్పుడు కూడా మనం నిలకడగా ఉండాలి, కోల్పోవద్దు. సముద్రం తరంగాలు ఎట్లా ఉంటాయి? సముద్రం అలలు నిలకడ ఉంటాయా? ఉండవు. భక్తిహీనులు కూడా అంతే, నిలకడ ఉండరు. మరి ఆ పేరు మనకు రావద్దు. భక్తి పరులుగా మనం ఉందము గాక. అది నిమ్మలింపనేరదు. ఎక్కడికో కిలోమీటర్ దూరం వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. సముద్రం అంతే, నిలకడ ఉండదు. 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా సముద్రం నిలకడగా బావిలో నీళ్ళలాగా నిలబడ్డట్టు చూసారా ఎప్పుడైనా? మరి భక్తిహీనులు కూడా అంతే ఉంటారు. మరి అది ఫలించినట్టు కాదు. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు అని వాక్యం ఉంది. మరి మనం నిలకడగా ఉండాలి. గలతీ 3:10 అదే రాయబడింది. విధులు చేయటి యందు, దేవుడు ధర్మశాస్త్రం రాయబడిన విధులు చేయటి యందు, అనగా ధర్మానుకూలంగా మనం చేసే ప్రతిదీ చేయడానికి నిలకడగా ఉందుముగాక. ఆమేన్. ఒకవేళ భక్తిలో నిలకడగా ఉండకపోతే శపించబడతాం. 6వది, దేవుని ఆజ్ఞలు విడిచిపెడితే శపించబడతాం. 119వ కీర్తన 21వ వచనం ఉంది, చదవండి మీరు ఆ మాట. 119:21. ఇంకొకరు మలాకి 1:14 తీయండి. 119:21, అలాగే మలాకి 1:14. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చెప్పండి. గర్విష్ఠులను ఏం చేస్తాడంటే దేవుడు గద్దిస్తాడు. ఇక ఆయన గద్దింపే మన దెబ్బలు కొట్టిన కంటే ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి దేవుడు గద్దించాడంటే ఇక ఏమవుతుందో తెలియదు. అర్థమైందా? గర్విష్ఠులను గద్దిస్తాడు. కానీ నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారట. ఆజ్ఞలు పాటించకపోతే శపిస్తాడు. ఆ అంజురపు చెట్టు ఫలించకపోతే శపించాడు. మరి మాట వినకపోతే శపిస్తాడు. వాక్యం వినకపోతే శపిస్తాడు. దేవుని పనిని అశ్రద్ధ చేస్తే శపిస్తాడు. సమయం పాటించకపోతే శపిస్తాడు. భక్తిలో నిలకడ ఉండకపోతే శపిస్తాడు. దేవుని ఆజ్ఞలు విడిచిపెడితే శపిస్తాడు.
మరి వీటన్నిటిని చేస్తే ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంతేనా? వేరే ఇంకేం లేదు, ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు, మనకేం ఆప్షన్స్ లేవు. దేవుడు అన్న కాన్సెప్ట్లో మనం దేవుని నమ్ముతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాం, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం అలా ఉంటున్నప్పుడు మనం ఫలభరితమైన జీవితం జీవిస్తాం. ఆకులే కాదు, ఫలాలు కూడా ఉండాలి. అంటే పై భక్తే కాదు, లోతైన భక్తి కూడా ఉండాలి. ఆకులే ఉండటం సరిపోదు, ఫలాలతో నిండి ఉండాలి. ఆకులు ఉండాలి, ఫలాలు ఉండాలి. అంతేనా? అసలే ఆకులు లేకుండా ఫలాలు ఉండవు. చెట్టుకు ఆకులు లేకుండా ఫలాలు ఎట్లుంటాయి? పై ఆర్భాటం ఉండాలి, పై భక్తి ఉండాలి, ఆడంబరాలు ఉండాలి, అన్నీ ఉండాలి. మనం భౌతికంగా దేవుని బిడ్డలమని రుజువు చేసుకునే ఈ విధానాలు ఉంటాయి. తప్పేం కాదు, పండగ చేయడం తప్పేం కాదు. క్రిస్మస్ పండుగ గ్రాండ్గా చేయాలి, కానీ వాక్యానుసారంగా చేయాలి, ఆత్మానుసారంగా చేయాలి, దేవునికి ఇష్టంగా చేయాలి. ఆమేన్. అట్లా అని చెప్పి పండగ చేయడం అన్నది, పండగే చేయొద్దు అనేది తప్పు. పండగ చేయాలి. పండగ అంటేనే ఆనందించడం, సంతోషించడం. అది లోకంలో పాపంలో కాకుండా దేవునిలో ఆనందించాలి. చివరిగా మలాకి 1:14 చదవండి. దేవునికి మంచిది, శ్రేష్టమైనది ఇవ్వకపోతే కూడా శపిస్తాడు. అక్కడ ఒక వాక్యం ఉంది, చదవండి. 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై, దేవుడు అంటున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము ఘనమైనదిగా ఎంచబడుచున్నది సైన్యములకు అధిపతి యెహోవా అని సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి, యెహోవాకు మొక్కుకొని చెడిపోయిన దాన్ని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. చూసారా? నా జేబులో మంచి కొత్త 10 రూపాయల కాగితాలు ఉన్నాయి, ఒకటి చినిగిపోయి స్టిక్కర్ వేసింది ఉంది. ఆ షాప్లో కూడా తీసుకోవట్లేదు సేటు. ఏం చేద్దాం, మలిసి కానుకేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఎక్కడ చెల్లుతుంది? ఇక కానుక పెట్టే దగ్గర దేవునికి తప్ప ఎక్కడ చెల్లదండి. దేవుడు తప్ప ఇంకెవరు తీసుకోరు. అది చాలా ఉన్నాయి నా దగ్గర నోట్లు. అయ్యి 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. పనికిరానివి, మనుషులకు పనికిరానివి దేవునికి పనికొస్తాయి అనుకునేవాడు శాపగ్రస్తుడు. శ్రేష్టమైనది ఇవ్వాలని తెలిసి ఇవ్వకపోయేవాడు శాపగ్రస్తుడు. నీ జీవితం ఫస్ట్ శ్రేష్టమైనది ఉండి దేవునికి అర్పించుకో. నీ జీవితాన్ని శ్రేష్టమైనదిగా దేవునికి అర్పించుకోవడానికి ప్రయత్నం చేయి. తర్వాత ఇచ్చే కానుక తెచ్చే, అది ఏదైనా కానీ. నేను ఘనమైన మహారాజును అంటున్నాడు దేవుడు. అన్ని జనుల్లో మా నామము ఘనమైనదిగా ఎంచబడుతుంది. మీకు తెలియదా? ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు దేవుడు మలాకి ప్రవక్త ద్వారా. నేను ఘనమైన మహారాజును, అన్య జనులలో నా నామం ఘనమైనదిగా ఎంచబడుతుంది. భయపడుతున్నారు. యెహోవా అంటే భయం. ఆనాడు ఈజిప్టు చుట్టూ ప్రాంతాలు, మోయాబు దేశాలు, అమ్మోనియా దేశాలు, చుట్టూ ఫిలిస్తీయ దేశాలన్నీ భయపడుతున్నారు యెహోవా అంటే. కానీ వీళ్ళకి భయం లేదు, దేవుని బిడ్డలకు. బయటోనికి భయం దేవుడు అంటే. యెహోవా నామం అంటే వణుకుతున్నారు బయట దేశస్తులు. కానీ యూదులు అసలు లెక్కే చేస్తలేదు, దేవుని అసలు లెక్క చేయట్లేదు. చూసారా? దేవుడు తన గురించి తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మలాకి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో మగది ఉండగా, మీ దాంట్లో మీకున్న దాంట్లో మంచిది ఉండగా, శ్రేష్టమైనది ఉండగా, చెడిపోయిన దాన్ని అర్పిస్తున్నాడు. వంచన చేస్తున్నారు. వంచన ఎంతో చేస్తున్నట్టు చేసి అసలు ఏం చేయట్లేదు. చేసేది కూడా చెడిపోయింది, ఉపయోగం లేనిది, పనికిరానిది. వంచన చేయడం ఏంటి? శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి చెడిపోయింది మనం తీసుకోవాలి. మంచిది దేవునికి పెట్టి మనం మంచిగా లేకున్నా మనం తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ మన వ్యక్తిగత జీవితం కూడా దేవునికి అలాగ అర్పించాలి. నా హృదయం అంతా పాపంతో నిండి ఉండి, నా దేవా, నా హృదయం అంతా నీవే ఉన్నావు దేవా అంటే ఎట్లా? కానీ దేవుడు అనుకుంటాడు, నువ్వు శ్రేష్టమైన జీవితాన్ని, హృదయాన్ని నాకు ఇవ్వు బిడ్డ, నువ్వు శ్రేష్టమైన దాన్ని నాకు అర్పించు, నువ్వు పరిశుద్ధపరచుకో, నేను పరిశుద్ధుడను, నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రాణాన్ని నీ కొరకు అర్పించాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, శ్రేష్టమైన నీ జీవితాన్ని నాకు అర్పించు. దేవుడు కోరుకుంటున్నాడు మనం ఫలించాలి. ఆమె శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవారిగా ఉందము గాక. ఆమె మలాకి 3:9 రాయబడింది ఏంటంటే, చివరిగా దేవునికి ఇచ్చే 3:9 ఒకసారి చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. ఆ సందర్భం ఏంటో మనకు తెలుసు కదా. ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలు
వాళ్ళలో ఉన్న కట్టడలు 10వ వంతు ప్రతిష్టార్పణలు యెహోవా మందిరానికి తేవాలి. అయితే ఇక వారు అది కూడా తినేశారు. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కూడా వాళ్ళే తినేస్తున్నారు. దేవుడు అన్నాడు, దొంగిలుచున్నారు దొంగలు, మీరు శాపగ్రస్తులు అన్నాడు. ఎందుకు శాపగ్రస్తులు అనాల్సిన పరిస్థితి అంటే, దేవునికి ఇవ్వాల్సిన దాని విషయంలో కూడా ఇవ్వకుండా వాళ్ళే కాజేశారు. ఇక అక్కడ చరిత్ర అంతా మనకు తెలుసు, చాలా సందర్భాల్లో చదువుకున్నాం. అర్థం చేసుకోండి, ఫలించడము అనేది లేకపోతే శాపం అనేది ఉంటుంది. మనలో ఎదుగుదల అనేది లేకపోతే, దేవునికి ఇష్టమైన జీవితం మన జీవితంలో లేకపోతే మనకు ఆశీర్వాదాలు ఉండవు. 10వ భాగము దేవుని సొమ్ము, అది యెహోవాకే చెందాలి. లేవికాండం 30 అధ్యాయంలో స్పష్టంగా ఉంది. 10వ భాగము యెహోవా సొమ్ము, అది ఆయనకే ప్రతిష్ఠితమగును. దాన్ని ఎవరు తిన్నా, దాన్ని ఎవరు తీయకపోయినా, దాని మీద ఎవరు అజమాయిషి చేసినా అది వారికి ఆశీర్వాదం కాదు. 10 రూపాయల్లో 1 రూపాయి పాత నిబంధన లెక్క ప్రకారం దేవునిది, 9 మనది. అయితే ఆ ఒక్కటి కూడా మనమే తీసేసుకొని దేవుని భాగము దేవునికి ఇవ్వకుండా దేవుని భాగాన్ని మనమే తినేసి మనం ఆ విషయంలో ఫలించలేకపోతున్నాం. ఫలమే అది కూడా, అదొక ఫలమే. అది కొంచెం త్యాగపూరితంగా చేసేది, అది కష్టమే. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు పక్కన పెట్టాలి, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు పక్కన పెట్టాలి. ఇది దేవుని భాగం, నా భాగం కాదు. ఇది దేవుని భాగం, అది నేను తినకూడదు. ఇది దేవునికి అర్పించాలి. ఆయన ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని దీవెనలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ కింది వచనంలో అదే ఉంటుంది, 10, 11, 12 వచనాల్లో. మీరు ఇది చేసి నన్ను శోధించండి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? మీరు దీన్ని చేసి నన్ను శోధించండి అన్నాడు. మనుషులకేమో ఈ క్యాలిక్యులేట్ వస్తుంది అనమాట, డబ్బుల క్యాలిక్యులేట్ వస్తుంది. కానీ దేవుడు చెప్పిన సంగతి ఏం చేద్దాం? దేవుని మాట ఏం చేద్దాం? డబ్బు అన్న ప్రస్తావన వినపడగానే మన చెవిలో మనకి క్యాలిక్యులేషన్స్ వస్తాయి, మొత్తం లెక్కలు వస్తాయి. అర్థమైందా? పాస్టర్కి ఏం తక్కువ, మంచి తెల్లంగి వేసుకున్నాడు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? పాస్టర్ గారు చెప్పింది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. పాస్టర్ అయినా, విశ్వాస అయినా, సేవకుడైనా ఎవ్వరికి కూడా ఆప్షన్ లేదు, అందరూ చేయాల్సింది అది. నా చేతికి వచ్చిన 100 రూపాయలైనా 1000 రూపాయలు నేను చేయాల్సింది అదే, నేను తీయాల్సింది తీయాలి. మనం ఫలించడం, ఫలింపు అది, ఫలించడం అది ఫలం, అదొక ఫలం. ఆమె ఫలించకపోతే ఆకులతో ఉండి దగ్గరికి వెళ్ళి ఫలాలు లేకపోతే శపించాడు. మరి ఈరోజు ఎన్ని విషయాలు, ఈరోజు ఎన్ని విషయాలు, 8 విషయాలు చెప్పండి దాదాపు. ప్రతి విషయంలో మనం ఫలించాలి. ఆమె వాక్యం వినే విషయంలో, మాట వినే విషయంలో, దేవుని పని శ్రద్ధగా చేసే విషయంలో, ఆజ్ఞను పాటించే విషయంలో, భక్తిలో నిలకడగా ఉండే విషయంలో మనం ఫలించదుము గాక. దేవుని పని విషయంలో అశ్రద్ధ చేయకుండా, ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు, చివరిగా మనం చెప్పుకున్నాం, దేవునికి శ్రేష్టమైన దాన్ని మనం చేయాలి. మన సమయం, మొదటి సమయం శ్రేష్టమైనది, దేవునికి ఇవ్వాలి. వింటున్నారు? ఇంకా నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఫస్ట్ ఉదయం లేవగానే శ్రేష్టమైన సమయం అది. పరిగెత్తడం కాదు, 10 నిమిషాల ముందు మోకాలు వేసి శ్రేష్టమైన ఉదయకాలంలో మొట్టమొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? ఇస్తున్నారా? సేమ్ అంతే. మన సమయంలో, మన జీవితంలో, మన హృదయంలో శ్రేష్టమైన స్థానాన్ని దేవునికి ఇచ్చుదుము గాక. అన్నిటికీ హృదయంలో స్థానం ఉంది, దేవునికి ఉందా? ఉందా? ఆలోచించండి. శ్రేష్టమైన దేవునికి ఇచ్చేవారికి ఉండాలి. శ్రేష్టమైనది ఇవ్వకుండా మనం బయట ఎన్ని చేసినా వంచన చేసినట్టు అవుతుంది. వంచన చేయొద్దు, దేవుని దగ్గర శాపం వస్తుంది. దేవుడే చెప్పాడు మలాకి 1:14. ఆజ్ఞలు చివరిగా మనం ఫలించేది, మనం కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చే విషయంలో మనం ఫలించాలి. ఆ ఫలం మనుషులే కాదు, సేవకుడే కాదు, దేవుడు చూస్తున్నాడు. మనం ఇచ్చే ప్రతిది ఎవరు చూస్తున్నారు? మనుషులు, సంఘము, సేవకుడే చూస్తున్నాడా? అబ్బో ఇంత కానుకిస్తున్నారు, ప్రతి వారం, ప్రతి నెల వారికి వచ్చిన దాంట్లో ఇంత భాగం ఇస్తున్నారు. దేవునికి వారి ధనములో, వారి బలములో, వారి సమయంలో, వారి జ్ఞానంలో, వారికి ఇచ్చిన సంపాద్యంలో దేవుడి కొరకు ఇంత ఇస్తున్నారు అని సేవకుడే చూస్తున్నాడా? దేవుడు చూడడం? మరి అది నువ్వు ఫలిస్తున్నట్టు కదా. మరి ఫలిస్తున్నావు మనం? ఫలం ఉందా? ఈ ఫలం ఉందా? ఉండలేదా? ఉండాలి. ఆమె అన్ని విషయాల్లో మనం ఫలించాలి. ఈ సంవత్సరం దేవుడు మనల్ని అభివృద్ధి పరచును గాక. దేవుడు మన ఆశలు తీర్చును గాక. మన కోరికలు సిద్ధింపచేసి మన ఆలోచనలు సఫలపరచును గాక. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. దేవునికి ఇష్టమైన ఫలములు ఇచ్చే కేవలం ఆకులు మాత్రమే కాదు, పైకి భక్తి పై భక్తే కాదు, ఈ లోతైనటువంటి ఫలాలు మనం కలిగి ఉందుము గాక. మనం ఫలించే చెట్టులాగా ఉందుము గాక.
అప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగా. మోకరించిన చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నూతన సంవత్సరమును దయాకిరీటంగా మీరు మాకు ఇచ్చారు. మా నుండి ఎన్నో మీరు ఆశిస్తున్నారు ప్రభా. మా ఎదుగుదలను కోరుకుంటున్నారు. మేము ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, భౌతికంగా, ఆరోగ్యపరంగా మేము ఎదగాలి, మేము వర్ధిల్లాలి, మేము అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు. మేము ఫలించాలని మీరు కోరుకుంటున్నారు. మా